శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి మోకాల నొప్పులతో బాధపడుతున్న రోగులను బెంగళూరులోని వైదేహి ఆసుపత్రికి పంపే కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులకు శస్త్రచికిత్స ఖర్చులు సహా అన్ని వైద్య సదుపాయాలను సంస్కృతి సేవా సమితి ట్రస్ట్ భరిస్తుందని వెల్లడించారు. సేవ చేయడం ద్వారానే మనిషి జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అవసరమైన వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైదేహి ఆసుపత్రి డాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోకాలు నొప్పితో బాధపడుతున్న వారిని గుర్తించడం, మా కార్యాలయం ద్వారా వారి తిరుపతిలోని బర్డ్స్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా మోకాలి శస్త్రచికిత్సలు కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో బర్డ్స్ హాస్పిటల్లో 38 మందికి చేయించగా చాలా వెయిటింగ్ లిస్టు ఉండడం, సగటున ఈ సంవత్సర కాలంలోనే 38 మందికి చేయించాం. వారు పూర్తిగా కోలుకొని వాళ్ళ మామూలుగా నడుస్తూ మా మధ్యకు వచ్చి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ చేయించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు కాబట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాదు కాబట్టి ఈ బెంగళూరులోని వైదేహి ఆసుపత్రి వారితో మాట్లాడడం, వారు ఉచితంగా వీటిని శస్త్రచికిత్సలు చేయడానికి వారు సిద్ధపడ్డం, వాళ్ళ 25 మందిని గుర్తించి వారిని బస్సులో ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి వాళ్ళ వెంట ఒక అటెండెంట్ కూడా వెళ్ళేలాగా కావాల్సిన ఆపరేషన్ చేయించి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొదటి విడతలో 25 మందిని పంపడం జరుగుతుంది. తర్వాత కూడా మొత్తం నియోజకవర్గంలో మోకాలు నొప్పుతో బాధపడుతున్న వయోవృద్ధులు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మోకాలి ఆపరేషన్లు చేయిస్తాం. మా ఎన్డీఏ కార్యాలయం చేయిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎవరైనా నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు ఉన్నవారుంటే కార్యాలయానికి వారి పేరు నమోదు చేసుకోవాలిగా నేను సందర్భంగా కోరుతున్నాను. అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద రాని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉచితంగా ఈ బెంగళూరులో కానీ లేదా